మనం కూడా భారతీయ పౌరులమైనటువంటిది చాలా మంది నాయకులు మరిచి నిన్న మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కేవలం మనం 100 మంది ఆ భావం నుంచి దూరం కావాలి. చూసిన స్టార్ట్ చేసి రాళ్ళు వాళ్ళకి మాకు మాట్లాడుతున్నట్టు అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు స్థలాల కోసం గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులను ఎదురు చూస్తున్నాం. కానీ గత పాలకులు ప్రస్తుత పాలకులు మనను మభ్యపెడుతూ ఈరోజు ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాం, పొలానికి చోటు ఇస్తున్నాం, వచ్చింది పోయింది అంటూ కాలం వెల్లడిస్తూ మనం మోసం చేస్తూ వస్తుంది. దీంతో ఈ నేపథ్యంలో జర్నలిస్టుల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం శాంతియుతంగా పోతే ఇళ్ల స్థలాల సాధన కష్టం అవుతుందని చెప్పి మనం ఆందోళన బాట పట్టడం జరిగింది. ఈ ఆందోళన బాటలో గత కొద్ది రోజులుగా నిరాదక్షకు పూనుకోవడం జరిగింది. అయినా పాలకులు దిగి రావడం లేదు. ఏదో అట్లా రావడం, భరోసా ఇవ్వడం, వెళ్ళిపోవడం, ఇది ఆనమాయితం జరుగుతుంది. ఈరోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు మరో విధంగా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైనాం. ఈ నేపథ్యంలో అందరూ జర్నలిస్టులు అంతా సహకరించడం సంతోషకరంగా. మనం ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసికట్టుగా ఉంటూ ఆందోళనను ఉధృతం చేసేందుకు
అందరూ సహకరించాలని కోరుతున్నాం. జర్నలిస్టుల ఐక్యత కొరకు ఇళ్ల స్థలాల కొరకు చేపడుతున్న నిరాహార దీక్ష 12వ రోజుకు చేరుకున్నది. దీనిలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వరకు నానా రకాలుగా నానా విధాలుగా మనం ప్రభుత్వానికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అన్ని వర్గాల వారు మనకు సానుకూలంగా మనకు సంఘీభావం చెప్పడం జరిగింది. దీనికి చాలా అభినందనీయం. ఇలాగే మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెబుతూ ఇంకా కూడా ఇళ్ల స్థలాలు రావడమే మనం అప్పుడే ఈ నిరాదీక్ష విరమిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత. 12 రోజులుగా జగిత్యాల పట్టణ పాత్రికేయులు తమకు ఇళ్ల స్థలాలను కోరుతూ వివిధ దశల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. గత 30 ఏళ్లుగా మా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కళ అది కళగానే మారుతుంది తప్ప ఇప్పటి వరకు సాధ్యమైంది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నాను.